హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియోలో మనము క్లౌడ్ ఇంట్రొడక్షన్ చూసి దాని అడ్వాంటేజెస్ ఏంటి అన్నది చూద్దాము. ఆ తర్వాత టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే యాక్చువల్గా టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మనం ఇదివరకు కొంత మాట్లాడుకున్నాం. కాకపోతే దానికోసం ఇన్ డీటెయిల్ మీకు చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, అసలు దీనికి ముందర అసలు టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏముంటాయి అన్నది తెలుసుకునే ముందర మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అది ఎందుకు వచ్చింది అనే దాని మీద కొంతవరకు అవగాహన ఉండాలి. దానికోసం మనం ఇవాళ ఈ వీడియో చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందర మీ అందరికీ ఒక రిక్వెస్ట్, అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, అలాగే మీ అందరి ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఎంత ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే మనం అంత ఇంకా ఎక్కువ ఇన్నోవేటివ్ కంటెంట్ అనేది షేర్ చేయగలం. ఓకే, సో క్లౌడ్ కంప్యూటింగ్ దాని అడ్వాంటేజెస్ ఏముంటాయి అని కనుక మనం చూసామనుకోండి, అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఈ లెవెల్లో ఈ రోజున మార్కెట్లో యూజ్ చేస్తున్న లెవెల్లో ఎస్టాబ్లిష్ కాకముందర అసలు నాన్ క్లౌడ్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉండేది అన్నది కొంతవరకు మనం చూడాలి. ఓకే, అసలు నాన్ క్లౌడ్ ఎన్వైర్న్మెంట్లో మనం వర్క్ చేయాల్సి వచ్చింది అనుకోండి, మనము సపోజ్ ఒక డెవలపర్, అప్లికేషన్ డెవలపర్ కావచ్చు, డేటాబేస్ డెవలపర్ కావచ్చు, లేకపోతే నెట్వర్కింగ్ టీమ్స్ వాళ్ళు కావచ్చు, సెక్యూరిటీ టీమ్స్ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా రకరకాల ఐటీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ సర్వర్స్, స్టోరేజ్ రిలేటెడ్ సర్వీసెస్, నెట్వర్కింగ్ రిలేటెడ్ సర్వీసెస్, డేటాబేస్ రిలేటెడ్ సర్వీసెస్, సమ్ సాఫ్ట్వేర్స్, అనలిటికల్ టూల్స్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇవన్నీ ఎలా వర్కౌట్ అవుతూ ఉండేవంటే, ఆఫీస్లోనే ఒక చోట మనకి సర్వర్ రూమ్ ఉంటుంది. ఆ సర్వర్ రూమ్లో కొన్ని సర్వర్స్లో ఈ సర్వర్స్ మనం అప్లికేషన్స్ హోస్ట్ చేసే సర్వర్స్ కావచ్చు, డేటాబేస్ కోసం యూజ్ చేసే సర్వర్స్ కావచ్చు, లేకపోతే స్టోరేజ్ కోసం యూజ్ చేసే సర్వర్స్ కావచ్చు, కొన్ని డేటాబేస్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ కావచ్చు, అనలిటిక్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి అక్కడ స్టోర్ చేసి ఉంచి ఆ సర్వర్స్లో హోస్ట్ చేసి ఉంచి వాటిని మనకి డిఫరెంట్ ప్రోటోకాల్స్ లైక్ ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ అంటే మెట్రో ఏరియా నెట్వర్క్, వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్, ఇలాంటి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ద్వారా నెట్వర్కింగ్ త్రూ మనకి షేర్ చేస్తూ ఉండేవారు. మనం వాటిని కనెక్ట్ అవుతూ ఉండేవాళ్ళం. ఆఫీస్లో ఉంటే ల్యాన్ ద్వారా కనెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే కొన్ని సెక్యూరిటీ సాఫ్ట్వేర్స్ లైక్ ఓపెన్ విపిఎన్ ఇలాంటిది ఏదైనా యూజ్ చేసి ప్రైవేట్ సర్వర్స్ని కనెక్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. అయితే ఇక్కడ మనము మన ఆఫీస్లో ఉండే సర్వర్స్ని కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నాము అంటే మన ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, మీరు ఇంటి దగ్గర కూర్చొని చేయండి, లేకపోతే ఆఫీస్లో కూర్చొని చేయండి, కొన్ని సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ మనం వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఓకే, అయితే ఇక్కడ వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉండేవి అంటే, మన హార్డ్వేర్ అంటే మన యూజ్ చేసే సర్వర్స్ కానీ, లేకపోతే వాటిలో ఉండే వాల్యూమ్స్ రిలేటెడ్గా కానీ, లేకపోతే నెట్వర్కింగ్ రిలేటెడ్గా యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఏదైనా కానీ వాటిని అప్గ్రేడ్ చేయాలన్నా చేంజ్ చేయాలన్నా పెద్ద ప్రాసెస్ అయిపోతూ ఉండేది ఇదివరకు. అంటే మీరు ఒక సర్వర్ యూజ్ చేస్తున్నారు ఇవాళ, ఆ కెపాసిటీ మీకు ఈ రోజున సరిపోవట్లేదు, దాన్ని మార్చాలి అంటే అయితే మీ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ సర్వర్స్లో హార్డ్వేర్ సెటప్ అంతా మార్చుకోవాలి, లేకపోతే కొత్త సర్వర్స్ని పర్చేస్ చేయాలి. అలాగే సాఫ్ట్వేర్స్ రిలేటెడ్గా మీ దగ్గరది ఓల్డ్ అయిపోయింది అంటే దాన్ని అయితే కొత్తది అప్గ్రేడ్ చేసుకోవాలి, లేకపోతే ఉన్నదే వాడుకోవాలి. ఈ విధంగా ఉంటూ ఉండేదన్నమాట. ఇలాంటి ఇష్యూస్ అన్నిటిని అడ్రస్ చేస్తూ వచ్చిందే క్లౌడ్ కంప్యూటింగ్ అనే టెక్నాలజీ. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే సింపుల్, ఇంతకు ముందర మనం మాట్లాడుకున్న వాటివే. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ద డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ మనకు కావాల్సిన సర్వర్స్, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్, ఇలాంటి ప్రతిదీ కూడా మనకి ఓవర్ ద ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ ద్వారా మనకి ప్రొవైడ్ చేయడమే క్లౌడ్ కంప్యూటింగ్. ఓకేనా, అంటే ఇక్కడ కేబుల్స్ కనెక్టివిటీ ఇలాంటి వాటిలో పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు, అంతా కూడా ఇంటర్నెట్ ద్వారానే కనెక్ట్ అయ్యి మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఇక్కడ మనం ఆఫీస్ సెటప్లో ఏదైతే యూజ్ చేస్తున్నామో, ఏ రకమైన సాఫ్ట్వేర్స్, ఏ రకమైన హార్డ్వేర్ సెటప్ అనేది యూజ్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా ఎక్కడో AWS వాళ్ళ డేటా సెంటర్లో ఒక చోట ఫిజికల్గా ఉంటాయి అవన్నీ కూడా. ఓకే, వాటి మెయింటెనెన్స్ మన బోధన అవ్వాల్సిన అవసరం లేదు, మన రెస్పాన్సిబిలిటీ కాదు అది. ఓకే, మనం జస్ట్ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యి వాటిలో అక్కడ ఉన్న సర్వర్స్లో మన డేటా పెట్టుకుంటాము, వాటిని కనెక్ట్ చేసుకుని వర్క్ చేసుకుంటూ ఉంటాము, ఇంకేదైనా కూడా చేసుకుంటూ ఉంటాం. అలాగే వీటి సెక్యూరిటీ అనేది కూడా
కొంతవరకు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు, కొంత మనం చేయాలి. దాన్ని షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అంటారు. దాని గురించి మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అడ్వాంటేజెస్ ఏంటి అని కనుక మనం చూసామనుకోండి, ఈజీ బ్యాకప్ అండ్ రీస్టోర్ డేటా, ఎక్సలెంట్ యాక్సెసిబిలిటీ, లో మెయింటెనెన్స్ కాస్ట్, పేపర్ యూజ్ మోడల్ అండ్ అన్లిమిటెడ్ స్టోరేజ్ కెపాసిటీ, ఇలా రకరకాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే మీ దగ్గర డేటాబేస్ ఉందండి, దానికి పీరియాడికల్గా బ్యాకప్స్ తీయాలి. అలాగే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది డేటాబేస్లో అంటే దాన్ని రీస్టోర్ చేయాలి. మన దగ్గర ఉన్న లేటెస్ట్ డేటాబేస్ నుంచి ఉన్న కాపీ ఏదైతే ఉందో అక్కడి నుంచి దాన్ని రీస్టోర్ చేయాలి. నార్మల్గా నాన్ క్లౌడ్ ఎన్వైర్న్మెంట్లో అయితే ఇది కొంచెం మాన్యువల్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది, అలాగే కొంచెం టఫ్ ప్రాసెస్ కూడా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్లౌడ్, విత్ ఇన్ ఫ్యూ క్లిక్స్ మనం ఆటోమేటిక్గా రీస్టోర్ అనేది చేసేయచ్చు అనమాట. అలాగే బ్యాకప్స్ తీయడం కూడా చాలా ఈజీగా బ్యాకప్స్ తీసుకోవచ్చు. అంటే మనము ఒక ప్రోటోకాల్ సెట్ చేసేయచ్చు అనమాట. లైక్ ఒక లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ సెట్ చేయొచ్చు. ఈ టైం కల్లా బ్యాకప్స్ అయిపోతూ ఉండాలి ప్రతిరోజు, ఈ టైం కల్లా అవన్నీ కూడా బ్యాకప్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉండాలి అని చెప్పి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అవసరం లేనప్పుడు డిలీట్ చేసేసుకోవచ్చు, సేవ్ చేసుకోవడం కోసం ఇదంతా కూడా. అలాగే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సింపుల్గా రీస్టోర్ చేసుకునే ఫెసిలిటీ కూడా మనకు ఉంటుంది. అలాగే యాక్సెసిబిలిటీ, మీరు ఏదైనా సర్వర్స్ని కనెక్ట్ అయ్యారు, క్రియేట్ చేసుకున్నారు, జస్ట్ విత్ ఇన్ ఫ్యూ క్లిక్స్ ఐపీ అడ్రస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ సప్లై చేస్తూ సింపుల్గా కనెక్ట్ అయిపోవచ్చు. అది నేను సర్వర్స్ అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే, ఇది కాకుండా చాలా ఉంటాయి. అలాగే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా చాలా తక్కువ వెన్ ఇట్ కమ్స్ టు మనం కనుక కంపేర్ విత్ నాన్ క్లౌడ్ ఎన్వైర్న్మెంట్. ఈ క్లౌడ్లోకి వచ్చేసరికి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఎందుకు చాలా తక్కువ ఉంటుంది అంటే మ్యాన్ పవర్ రిలేటెడ్గా మనం చాలా సేవింగ్స్ చేసుకోవచ్చు. మనం ఇన్ ద సెన్స్ కంపెనీస్, ఓకే, కంపెనీస్ ఎక్కువ కూడా ఎంత సేవింగ్స్ చేసుకోవచ్చు అనే కదా ఆలోచిస్తారు. సో ఆ మెయింటెనెన్స్ పరంగా ఇప్పుడు నెట్వర్కింగ్ టీం ఉన్నారనుకోండి, బ్యాకప్స్, రీస్టోర్ ఇవంతా చేయాలి అంటే అక్కడ ఒక టీం 3 పూట్ల, అంటే మనకి కంపెనీస్లో సాధారణంగా ఎలా ఉంటుంది, మార్నింగ్ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ అని 3 ఉంటారు. ప్రతి దాంట్లోనూ సపోర్ట్ చేసే విధంగా అట్లీస్ట్ ప్రతి షిఫ్ట్లోనూ ఒక 2 to 3 పీపుల్ అవైలబుల్ ఉంటూ ఉండాలన్నమాట. అదే మనం క్లౌడ్లోకి వచ్చేసరికి సింపుల్గా 1 or 2 పర్సన్స్ తోటి మనం సింపుల్గా మన వర్క్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే పేపర్ యూజ్ మోడల్. ఈ పేపర్ యూజ్ మోడల్ అంటే ఏంటంటే మనము ఏదైనా ఒక సర్వర్ కానీ లేకపోతే స్టోరేజ్ కానీ యూజ్ చేస్తున్నాం అనుకోండి, మనం ఎంతవరకు దాన్ని యూజ్ చేస్తున్నాము అన్న దాని వరకు మాత్రమే మనం అమౌంట్ అనేది పే చేయాలి. మీరు ఒక సర్వర్ లాంచ్ చేశారు, దాని మీద చాలాసేపు వర్క్ చేసుకున్నారు, ఇంక వాళ్ళకి పని అయిపోయింది, మళ్ళీ రేపటికి దాంతో పని ఉంటుంది. అప్పటి వరకు అది ఐడియల్గా అలా పడుంది అనుకోండి, దానికి బిల్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. దాన్ని స్టాప్ చేయాలి అని మీరు అనుకున్నారనుకోండి, సింపుల్గా సర్వర్ని స్టాప్ చేసేస్తే సరిపోతుంది, టెర్మినేట్ చేయాల్సిన అవసరం లేదు. స్టాప్ చేసేస్తే ఆ మేరకు మనం బిల్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే స్టోరేజ్ కెపాసిటీ. మనకి మీరు ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేశారు అనుకుందామండి, ఆ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు యూజర్ నుంచి ఏదైనా కొన్ని ఫైల్స్ని కలెక్ట్ చేస్తున్నారు, లైక్ వాళ్ళ ఇమేజెస్ ఫైల్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ కేవైసీ డాక్యుమెంట్స్ కావచ్చు, ఏదైనా సరే. ఫైనల్గా ఆ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని మీరు ఏం చేయాలి, తీసుకెళ్ళి ఒక చోట స్టోర్ చేయాలి. ఓకే, అలా స్టోర్ చేయాలి అంటే దానికోసం అని చెప్పి మీకు ఒక సర్వర్ ఉండాలి. ఆ సర్వర్ కెపాసిటీ ఎంత ఉందో అంతవరకే మీరు ఆ డేటా అనేది స్టోర్ చేయగలరు. ఒక 100 మంది యూజర్స్ డేటా, లైక్ వాళ్ళ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, వాళ్ళ ఫోటో, ఇలాంటిది ఏదైనా మీరు కలెక్ట్ చేశారు అనుకుందాం, దాన్ని తీసుకెళ్ళి ఒక చోట స్టోర్ చేస్తారు. ఆ స్టోరేజ్ కెపాసిటీ కనుక మ్యాక్సిమం రీచ్ అయిపోయింది అంటే మీరు నెక్స్ట్ ఏం చేయాలి, ఆ సర్వర్ కెపాసిటీ అయినా పెంచుకోవాలి, లేకపోతే అప్పటి వరకు ఉన్న డేటాని కొంత క్లీన్ చేసి మళ్ళీ స్పేస్ అనేది క్రియేట్ చేయాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్లౌడ్, అంటే ఇక్కడ నేను క్లౌడ్ అనేది మనం ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటున్నాం, కానీ ఏ క్లౌడ్లో అయినా ఇలాగే ఉంటుందండి. పేపర్ యూజ్ మోడలే ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది, ఎక్సలెంట్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. స్టోరేజ్ వస్తే అన్లిమిటెడ్, అంటే అది పుష్పక విమానంలాగా అలా 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 సైజులు పెరిగిపోతూనే ఉంటుంది. అంతే తప్ప మనం ఏదో ఒక 100 TB ఆఫ్ డేటా పెడితే ఇంకా అయిపోయింది, నీకు ఇక్కడతోటి స్టోరేజ్ ఇంకా లేదు, నువ్వు పర్చేస్ చేయాలి అని అడగదు. మనం పెడుతున్న కొద్దీ డేటాకి ఇంకా పెట్టుకోవడానికి మనకి స్పేస్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఎంత అందులో డేటాని స్టోర్ చేసామో అన్న దాని ప్రకారం బిల్ అనేది పే చేయాల్సి వస్తుందన్నమాట. అది మాత్రం మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనండి, ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. అదే టైంలో కొన్ని డిసడ్వాంటేజెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఏంటంటే అక్కడ ఉన్న ఏ సర్వర్ కానీ, ఏ సాఫ్ట్వేర్ కానీ ఏది కూడా మన ఓన్ కాదు. ఓకే, మనం ఒక లిమిట్ దాటి దాన్ని పూర్తిగా మన హ్యాండ్ ఓవర్లో పెట్టుకోలేం.
ఆ సర్వర్స్ని కానీ మనం ఏ సర్వర్ యూజ్ చేస్తున్నామో అన్నది కూడా మన చేతిలో ఉండే వ్యవహారం అయితే కాదు. ఇలా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బట్ కంపారిటివ్లీ ఈ లిమిటేషన్స్తో కంపేర్ చేస్తే అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కనుక క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఈ రోజున చూసుకుంటే మార్కెట్లో మనకి హై డిమాండ్ అయి కూర్చుందనమాట. అది ఏ క్లౌడ్ అయినా కానివ్వండి, నేను AWSకి అని చెప్పను. ఓకే, ఎజ్యూర్లో అయినా సరే, గూగుల్ క్లౌడ్లో అయినా సరే, ఇంకోటి ఏదో క్లౌడ్లో అయినా సరే, మీరు ఏ క్లౌడ్లో చెక్ చేసుకున్నా కూడా మీకు ఈ విధంగానే అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుకుందాం. అంటే క్లౌడ్ కంప్యూటింగ్లో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చి సర్వీస్ బేస్డ్ ఉంటాయండి. సర్వీస్ బేస్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డిప్లాయ్మెంట్ బేస్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే ఇక్కడ సర్వీస్ బేస్డ్ అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే సాఫ్ట్వేర్స్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, నెట్వర్కింగ్ కావచ్చు, ఎన్ని కేటగిరీస్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పేది సర్వీస్ బేస్డ్ అవుతుందన్నమాట. అలాగే డిప్లాయ్మెంట్ అంటే ఈ ప్రొవైడ్ చేస్తున్న నెట్వర్కింగ్ లేకపోతే హార్డ్వేర్ సెటప్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎండ్ యూజర్స్కి ఏ విధంగా షేర్ అవుతున్నాయని చెప్పేది డిప్లాయ్మెంట్ బేస్డ్ అవుతుంది. ఇప్పుడు మనము సర్వీస్ బేస్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుకుంటే అది ఏ క్లౌడ్ వెండర్ అయినా కావచ్చండి, ఎవరైనా కావచ్చు. వాళ్ళ సర్వీసెస్ అనేవి మనకి సాధారణంగా 3 డిఫరెంట్ కేటగిరీస్లో ప్రొవైడ్ చేస్తారనమాట. వాటిని ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, దాన్నే IaaS అంటారు. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, దాన్నే PaaS అంటారు, PaaS. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, దీన్ని SaaS అంటారు, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనమాట. ఈ ప్రకారం మనకి షేర్ చేస్తూ ఉంటారు. ఈ అండర్ దీస్ 3 కేటగిరీస్ మనకి క్లౌడ్ వెండర్స్ నుంచి మనకు వచ్చే సర్వీసెస్ ఏముంటాయంటే సాధారణంగా నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, విర్చువలైజేషన్, ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్వేర్, రన్ టైమ్, డేటా అండ్ అప్లికేషన్స్. ఇవన్నీ కూడా మనకి అండర్ దీస్ 3 కేటగిరీస్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. అంటే మనం ఇందులో ఏది చూస్ చేసుకున్నాం అన్న దాన్ని బట్టి ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి మనకు వచ్చే సర్వీసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సపోజ్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ IaaS కనుక చూస్ చేసుకుంటే ఇక్కడ ఉన్న అన్నీ రావు, ఒక లిమిట్ వరకు వస్తాయి. PaaS తీసుకుంటే ఇంకొక లిమిట్ వరకు వస్తాయి. SaaS తీసుకుంటే పూర్తిగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా సర్వీస్ ప్రొవైడింగ్ అనేది మనకి ఉంటూ ఉంటుంది క్లౌడ్లో. ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ IaaS కనుక చూసుకున్నాము అంటే IaaS చూస్ చేసుకోవడం అంటే ఏంటంటేనండి, ఇట్ ఈస్ లైక్ పర్చేసింగ్ అండ్ ఓపెన్ ప్లాట్ ఇన్ ఏ గేటెడ్ కమ్యూనిటీ. మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఓపెన్ ప్లాట్ పర్చేస్ చేశారనుకోండి, అది ఎలా ఉంటుందో ఆ విధంగానే మనకి ఇక్కడ AWSతో కానీ ఏ అదర్ క్లౌడ్తో కంపేర్ చేసుకున్నా వాళ్ళ నుంచి వచ్చే సర్వీసెస్ మనకు ఆ విధంగానే ఉంటాయి. అంటే ఏంటంటేనండి, కొంతసేపు క్లౌడ్ని పక్కన పెట్టండి, మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళి ఒక ఓపెన్ ప్లాట్ పర్చేస్ చేశారు. ఓపెన్ ప్లాట్ పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తాయి, ఫస్ట్ ఆ పర్టికులర్ ఆ గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, ఆ వెంచర్ ఏదైతే ఉందో దాని చుట్టూరా ఒక కాంపౌండ్ వాల్ అయితే ఉంటుంది సెక్యూరిటీ కోసం. ఆ తర్వాత మనకి కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ ఇస్తారు వాళ్ళు. మన ప్లాట్స్ అన్నిటిని చక్కగా ఒక పద్ధతిలో డివైడ్ చేసి ఖచ్చితమైన మెజర్మెంట్స్ తోటి ఇస్తారు. ఆ తర్వాత మనకి ఇవి ఉంటాయి, ఏవి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, కొంతవరకు ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా మనకి ఆ కమ్యూనిటీ ఆ గేటెడ్ కమ్యూనిటీ లైక్ ఆ వెంచర్ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక లెవెల్ వరకు. ఆ తర్వాత ఆ ఓపెన్ ప్లాట్లో ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఎన్ని స్టైల్స్లో కట్టుకోవాలి, దానికి సెక్యూరిటీ ఎలా పెట్టుకోవాలి, ఇక్కడ దాని వెంచర్ ఓనర్ ఇచ్చే సెక్యూరిటీ ఒక లెవెల్ అయితే మనం చేసుకునే సెక్యూరిటీ ఎలా ఉండాలి, ఇవన్నీ మనం డిసైడ్ చేసుకుంటాం. ఓకే, అదే మనము దీన్నే క్లౌడ్ తోటి కంపేర్ చేసామనుకోండి, ఎలా ఉంటుందంటే మనము IaaS ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ని కనుక చూస్ చేసుకున్నాము అంటే మనకి ఇంతకు ముందర చెప్పిన ఈ పర్టికులర్ సర్వీసెస్ రైట్ సైడ్ చూపిస్తున్నాను చూసారా, ఈ నెట్వర్కింగ్, స్టోరేజ్లో వీటిల్లో విర్చువలైజేషన్ వరకు మనకి ఈ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇస్తారు. రిమైనింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్వేర్, రన్ టైమ్, డేటా, అప్లికేషన్స్, ఇవన్నీ కూడా మనమే చూస్ చేసుకోవాలన్నమాట. Infrastructure as a service, IaaS is a cloud computing model that delivers computing infrastructures like servers, hardware, networking, storage and other infrastructure in the outsource basis to support various IT operations. ఇలా ఈ నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, విర్చువలైజేషన్ వరకు మనకి వెండరే ప్రొవైడ్ చేసేస్తాడు.
ఆ తర్వాత మనం ఏం డిసైడ్ చేసుకోవాలంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి మనకి ఆ ఇన్స్టెన్స్ అన్నది కావాలి, అంటే ఆ విర్చువల్ మిషన్ ఆర్ సర్వర్ ఏదైనా ఒకటేనండి, మనకి ఏది కావాలి. అందులో మిడిల్వేర్ అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ అనమాట, రిమైనింగ్ సాఫ్ట్వేర్స్ తోటి డిస్కస్ చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్కి రన్ టైంకి మధ్యలో ఉంటూ ఉంటాయి. ఆ మిడిల్వేర్ ఏమి ఉండాలి, రన్ టైం ఎలా ఉండాలి, దానిలో యూజ్ చేసుకునే డేటాబేస్ ఏమి ఉండాలి, అప్లికేషన్స్ ఏం యూజ్ చేసుకోవాలి, మనము ఏవి ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం డిసైడ్ చేసుకుని వర్క్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా. ఇక్కడ హియర్ యూజర్ కెన్ చూస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ద రిక్వైర్డ్ కాన్ఫిగరేషన్ యూజింగ్ IaaS. User can build cost-effective secured IT products like web applications, microservices, databases, etc. Here the service provider will take the responsibility for the hardware, networking and security. అంటే ఇక్కడ సెక్యూరిటీ అనేది షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్లో ఉంటుందన్నమాట అండి. షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఒక లెవెల్ వరకు వాళ్ళు మనకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తే రిమైనింగ్ సెక్యూరిటీ పార్ట్ అంతా మనమే టేక్ కేర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. తర్వాత ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ IaaS ఇన్ AWS. మనం AWS పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం కనుక AWSలో IaaSకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే EC2, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుంది. ఈ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ గురించి మన ఛానల్లో చాలా మాట్లాడుకున్నాం, ఒకసారి వీడియోస్ చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఈ EC2 యూస్ చేసుకుని మనము ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. వాటిలో మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ని అంటే రన్ టైం కానీ మిడిల్వేర్ కానీ ఏదైనా సరే మన ఓన్గా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మన ఓన్, అంటే మీకు లైనక్స్ కావాలా, విండోస్ కావాలా, macOS కావాలా, ఏది కావాలంటే అది మన ఓన్గా మనం డెసిషన్ తీసుకోవచ్చు. దాంట్లో కావాల్సిన డేటాబేస్ ఏంటి, దాంట్లో మనం డెవలప్ చేయాల్సిన లేకపోతే రన్ చేయాల్సిన అప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనమే డిసైడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. అంటే IaaS అనేది ఎక్కువగా మన హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి ఎక్కువగా. ఓన్లీ వెండర్ ప్రొవైడ్ చేసేది ఏంటంటే నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్ అండ్ విర్చువలైజేషన్ వరకు వెండర్ ప్రొవైడ్ చేస్తాడు. ఇక్కడ విర్చువలైజేషన్ అంటే ఏంటంటేనండి, ఇప్పుడు క్లౌడ్లో మనకి మన సర్వర్స్ అన్ని యాక్చువల్గా ఫిజికల్గా ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి, అవన్నీ కూడా డేటా సెంటర్స్లో లొకేట్ అయి ఉంటాయి. ఆ డేటా సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడో ఏదో రీజియన్లో ఆ డేటా సెంటర్స్ అనేవి ఉంటాయి. మనము ఒక సర్వర్ని క్రియేట్ చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, అది మనం ఏం చేస్తాడంటే అక్కడ వాడికి డేటా సెంటర్స్లో ఉన్న సర్వర్స్ని మనకి షేర్ చేస్తూ ఉంటాడు. అయితే దాన్ని షేర్డ్ టెనెన్సీ అంటారు అనమాట. అంటే ఒకటే సర్వర్ని మల్టిపుల్ పీపుల్కి షేర్ చేస్తూ ఉంటారు, అంటే మల్టిపుల్ యూజర్స్కి షేర్ చేస్తారనమాట. అంటే సెక్యూరిటీ పరంగా మనకేమీ పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ కనబడవు, అంతా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది మల్టిపుల్ పీపుల్కి షేర్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. అదే టైంలో ఆ సర్వర్ సపోజ్ ఒక లైనక్స్ మీద ఉన్న సర్వర్ అనుకోండి, దాని మీదే అదే సర్వర్లో మనము విండోస్ ఇంకొక అంటే దాన్ని చంక్స్ కింద డివైడ్ చేసి ఒక చంక్లో మనం కావాలంటే విండోస్ సర్వర్ని క్రియేట్ చేసుకోవచ్చు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే లైనక్స్ మీద మనము విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇదే లైనక్స్ మీద ఇంకొక లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి ఉండే ఒక చంక్లో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి ఉండే ఒక సర్వర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా సుజీ లైనక్స్ మీద చేసుకోవచ్చు, ఉబుంటూ క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్. కానీ దీనికి వీటిలన్నిటి కింద ఉండే బేస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదో ఒకటే ఉంటుంది. అయితే మనం ఇలా ఎలా క్రియేట్ చేసుకుంటున్నాము అంటే మధ్యలో విర్చువలైజేషన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. ఈ విర్చువలైజేషన్లో ఏం జరుగుతూ ఉంటుందంటే ఇక్కడ ఈ బేస్ సర్వర్స్ ఏమైతే ఉన్నాయో మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ బేస్ సర్వర్స్ ఏమైతే ఉన్నాయో ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీదైనా ఉండొచ్చు. ఓకే. కాకపోతే ఈ విర్చువలైజేషన్ అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే హైపర్వైజర్ అని చెప్పి ఇంకొక సాఫ్ట్వేర్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట, హైపర్వైజర్. ఈ హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ ద్వారా మనకి కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ తోటి మనము ఇంకొక ఇన్స్టెన్స్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక 16 GB ర్యామ్ తోటి ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. దీన్ని ఒక 4 GB ర్యామ్ తోటి రకరకాల ఇన్స్టెన్సెస్ని మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇది డివైడ్ చేస్తుంది విర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ ద్వారా. ఈ సర్వర్ని నెంబర్ ఆఫ్ సర్వర్స్ కింద డివైడ్ చేసి మనకి షేర్ చేస్తారనమాట వాళ్ళు. ఇక్కడ ఉన్నది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా కానివ్వండి, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మిడిల్వేర్, మనం ఏ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేయాలనుకుంటున్నామో రన్ టైంలో జావాలో కానీ పైథాన్లో కానీ .NETలో కావాలి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి ఆ జావా రిలేటెడ్ రన్ టైమ్స్ ఇన్స్టాల్ చేసుకుంటారు, లేకపోతే ఫుల్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఈ రెండింటి మధ్యన కమ్యూనికేషన్ అనేది మిడిల్వేర్ ద్వారా రన్ అవుతూ ఉంటుంది. అది యూజ్ చేసుకుని మనం డేటాబేసెస్ ఏముంటాయి, అప్లికేషన్స్ ఏముంటాయి అనేది మనం డెసిషన్ తీసుకుని వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట.
దానికోసం IaaS ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇది ఏంటంటే బేసిక్గా మనమందరం క్లౌడ్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా సాధారణంగా వాడే ఒక సర్వీస్ మోడల్ ఏదైతే ఉంటుందంటే అది IaaS అవుతూ ఉంటుందండి. ఓకే, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనేవి నెక్స్ట్ లెవెల్. అది కంపారిటివ్లీ IaaS సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కానీ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కానీ వెళ్తే మీకు కొంచెం ఎక్స్పెన్సెస్ ఎక్కువ కావచ్చు. ఇక్కడ ఏంటంటే మనమే అన్నీ మనం ఓన్గా చేసుకుంటూ ఉంటాం. మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డెప్లాయ్మెంట్స్ చేయాలన్నా, మన ఓన్గా ఏదైనా అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవాలన్నా అంతా మనం ఓన్గా చేసుకుంటూ ఉంటాం కనుక మనకి ఎక్స్పెన్సెస్ పరంగా కొంచెం కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఓకేనండి? ఇప్పుడు ఈ IaaSని నేను చెప్పినట్లుగా AWSలో EC2 అనే సర్వీస్ మనకి IaaSకి బెస్ట్ ఎగ్జాంపుల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్కి. సో ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్ EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసి అందులో ఒక వెబ్ అప్లికేషన్ లైనక్స్ మిషన్ మీద ఒక సింపుల్ వెబ్ అప్లికేషన్ హోస్ట్ చేద్దాం. అందులో మనం ఏమేమి తీస్తున్నాము, మనకి AWS వాళ్ళ నుంచి వచ్చే హెల్ప్ ఏంటి, ఈ విషయాలన్నీ అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకేనండి, ఇప్పుడు నేను AWS మేనేజ్మెంట్ కన్సోల్లో ఉన్నాను. ఓకే, ముంబై రీజియన్లో ఉన్నాను. ముంబై రీజియన్లో ఎందుకు ఉన్నాను అన్నదానికి కూడా ఒక రీజన్ ఉంది, నేను అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ EC2 అనే సర్వీస్ యూజ్ చేసి ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, నా టార్గెట్ ఏంటంటే ఆ ఇన్స్టెన్స్ లాంచ్ చేసి అందులో ఒక సింపుల్ HTML వెబ్సైట్ని హోస్ట్ చేయాలి అన్నది. అంటే నా దగ్గర మీరు చూస్తే ఇక్కడ 1 సెకండ్, ఇక్కడ ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్, ఇది ఒక సింపుల్ HTML వెబ్సైట్ అండి. సింపుల్ HTML వెబ్సైట్, ఇదేమి పెద్ద టఫ్ ఏమీ లేదు. ఇందులోనూ HTML కంటెంట్ తప్ప, HTML CSS తప్ప ఇంకేం లేదు. దీన్ని నేను ఒక పబ్లిక్ వెబ్సైట్ లాగా దీన్ని హోస్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఒక పబ్లిక్ సర్వర్లో హోస్ట్ చేసి దానికి రిక్వైర్డ్ పర్మిషన్స్ ఇచ్చేస్తే అందరికీ షేర్ అయిపోతుంది. ఓకేనా? దానికోసం మనం ఏం చేయాలి అని చూస్తే నేను ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళి EC2లో ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తానండి. ఓకేనా? దీని పేరు నేను ఏం పెడతానంటే EC2 ఫర్ వెబ్. ఇక్కడ నేను లైనక్స్, అమెజాన్ లైనక్స్ తీసుకుంటున్నాను. ఓకే, 5.10 కెర్నల్ వెర్షన్ తీసుకుంటున్నాను. ఒక ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉండే ఒక ఇన్స్టెన్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కీ పేర్ ఏమీ చేయడం లేదు, కావాలనుకుంటే కీ పేర్ జనరేట్ చేసుకోవచ్చు సెక్యూరిటీ పర్పస్ కోసం. అలాగే నెట్వర్కింగ్ రిలేటెడ్గా కూడా నేను ఏ విధమైన చేంజెస్ చేయటం లేదు. ఇక్కడ ఏమైతే బేసిక్ నెట్వర్కింగ్ AWS వాడి దగ్గర నుంచి వచ్చిన డిఫాల్ట్ VPC ఏముందో అదే యూజ్ చేస్తున్నాను తప్ప ఇందులో ఏ విధమైన చేంజెస్ నేను చేయాలి అనుకోవట్లేదు. ఓకే, జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సెక్యూరిటీ ఇదంతా కూడా వదిలేడు. మనకి ఏంటంటే మనము EC2 గురించి మన ఛానల్లో ఇది ముందర చాలా వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అందులో ఏముంటుంది, ఒక లైనక్స్ మిషన్ కనుక మీరు తీసుకున్నారంటే 8 GB స్టోరేజ్ తోటి మనకి ఇన్స్టెన్స్ అనేది జనరేట్ అవుతుంది. అదే విండోస్ అయితే 30 GB స్టోరేజ్ తోటి జనరేట్ అవుతుంది. చలో రైట్. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటేనండి, నేను ఇంతకు ముందర చెప్పినట్లుగా మీరు ఇక్కడ వీటిల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ త్రూ వెళ్ళాలి అనుకున్నారనుకోండి, నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, విర్చువలైజేషన్ కాన్సెప్ట్ వరకు AWS వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే మీరు చూస్ చేసుకోవాలనుకున్న ఈ ఇన్స్టెన్స్కి కావాల్సిన నెట్వర్కింగ్, ఆ తర్వాత దాంట్లో ఉండే స్టోరేజ్ సర్వీసెస్, సర్వర్స్ వరకు మనకి AWS వాళ్ళే ఇచ్చేస్తున్నారు. మనం ఆపరేటింగ్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ అంతే. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఫైర్ వాల్ సెటప్ అంటారనమాట. సెక్యూరిటీ గ్రూప్స్, మనం సెక్యూరిటీ గ్రూప్స్ గురించి కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాము, అది చూడండి ఒకసారి. ఈ సెక్యూరిటీ గ్రూప్ని మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం. ఎవరెవరికి నా వెబ్సైట్ అనేది కానీ లేకపోతే నా ఇన్స్టెన్స్ అనేది ఎవరికి షేర్ అవ్వాలి, ఏ లెవెల్ వరకు షేర్ అవ్వాలి, ఇవన్నీ చెప్పేది ఫైర్ వాల్ సెటప్. ఇది కూడా నేను బేసిక్ సెటప్ వాళ్ళు ఏమి ఇచ్చారో అక్కడితోటి వదిలేస్తున్నాను, తర్వాత మనం మాట్లాడుకుందాంలేండి. ఓకే, లేకపోతే దీనికి ఒక పేరు పెడతాను అంతే, SG ఫర్ EC2 IaaS, SG ఫర్ IaaS అని పేరు పెడతా దీనికి. ఓకేనా? అంతే పేసి లాంచ్ ఇన్స్టెన్స్ తీసుకుంటున్నాను. ఈ ఇన్స్టెన్స్కి ప్రొసీడ్ వితౌట్ కీ పేరు పెట్టండి, లాంచ్ ఇన్స్టెన్స్. ఓకేనా? నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇన్స్టెన్స్ మాత్రమే జనరేట్ చేశా. ఇక్కడ వరకు ఏమైపోయింది, మనకి నెట్వర్కింగ్ వాళ్ళే ఇచ్చారు, స్టోరేజ్ వాళ్ళే ఇచ్చారు, విర్చువలైజేషన్ వాళ్ళే ఇచ్చారు, విర్చువలైజేషన్ తర్వాత సర్వర్స్, ఈ 4 కూడా మనకి వెండర్ దగ్గర నుంచి వచ్చేసాయి. మనం ఏం చూస్ చేసుకున్నాము, ఆపరేటింగ్ సిస్టమ్ చూస్ చేసుకున్నాం. ఆ తర్వాత దాంట్లో కావాల్సిన మిడిల్ వేర్ అంటే ఏదైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి అంటే అవన్నీ కూడా మనమే టేక్ కేర్ చేయాల్సి వస్తుందన్నమాట.
ఓకేనా. చలో ఇది రన్ అవుతుంది, దీన్ని కనెక్ట్ అవుదాం మనం. ఓకే, ఇక్కడ ఒక టెర్మినల్ ద్వారా కనెక్ట్ అవుతాం మనము. కనెక్ట్ అయ్యి ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఇందులో ఒక సింపుల్ HTML కంటెంట్ని హోస్ట్ చేయాలి, అది మాత్రమే నా టార్గెట్ అనమాట. దానికోసం సూడో యూజర్కి స్విచ్ అవుతాం, sudo-i. ఇక్కడ మనకి కొన్ని కొన్ని సాఫ్ట్వేర్స్ని రన్ చేయాలి, ప్యాకేజెస్ని రన్ చేయాలి, అప్పుడే మనకి ఇక్కడ మనం వెబ్ అప్లికేషన్ అనేది హోస్ట్ చేయగలం. అవి ఏంటి అని కనుక మనం చూసామంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, నా టార్గెట్ ఏంటి, HTML రిలేటెడ్గా ఒక సింపుల్ వెబ్ పేజ్ని ఇక్కడ హోస్ట్ చేయాలి. దానికోసం HTMLకి HTTPD ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి, దానికి కమాండ్ రన్ చేయాలి. అంటే మీకు బేసిక్ అట్లీస్ట్ కొంతవరకైనా లైనక్స్ మీద అలాగే అందులో ఇన్స్టాల్ చేయాల్సిన ప్యాకేజెస్ మీద మీకు అవగాహన అనేది ఉండి తీరాలి. ఓకే, లేకపోతే చేయలేరు కదా, అయితే మీరు చేయాలి, లేకపోతే ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరితోటైనా చేయించుకోవాలి. ఓకేనా, అది ఎట్లాగా install httpd-y అని కొట్టామంటే HTTPD ప్యాకేజెస్ మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతాయి. రైట్, ఆ తర్వాత దాన్ని స్టార్ట్ చేయండి, systemctl కమాండ్ ఇదంతే, స్టార్ట్ HTTPD. అంటే ఇది మీరు చెయ్యాలి అంటే మీకు దీని రిలేటెడ్గా ఈ కమాండ్స్ రిలేటెడ్గా లైనక్స్లో నాలెడ్జ్ అయితే ఉండాలి కదా, లేకపోతే మీరు చేయలేరు. ఓకే, అదే ఇయాస్లో ఉండేదన్నమాట. మీకు కొంత అయితే మీకు నాలెడ్జ్ ఉండి తీరాలి. విర్చువలైజేషన్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ వేరు, రన్ టైమ్ రిలేటెడ్ ఇన్స్టలేషన్స్ ఇవి చేయడానికి మీకంటూ కొంత నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే చేయలేరు. ఓకేనా, మనము ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసేసుకున్నాం. ఆ తర్వాత ఏం చేయాలి, మన వెబ్ పేజ్ ఇందాక మీకు చూపించిన వెబ్ పేజ్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తాం, cd స్పేస్ ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళాలి కదా, www./html అని చెప్పి తీసుకుని ఇక్కడ విమ్ ఎడిటర్ ద్వారా index.html అనే ఒక పేజ్ ఉంటుంది, అక్కడ మనం మన చేంజెస్ అనే వాటిని చేయాలన్నమాట. ఓకే, నా దగ్గర ఉన్న కంటెంట్ని ఇక్కడికి నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇంతకు ముందర మీకు చూపించాను చూసారా ఆ వెబ్ పేజ్, దాని రిలేటెడ్ కంటెంట్ అనమాట ఇదంతా కూడాను. ఓకేనా, తర్వాత ఎస్కేప్ కొట్టి :wq అంటే సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత ఇది పబ్లిక్ IP అడ్రస్, దీన్ని కాపీ చేసుకుని కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేయండి. మీరు కనెక్ట్ అవ్వగలుగుతున్నారా లేదా, మనం ఇక్కడ కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. దేర్ ఈజ్ ఎ రీజన్ ఏంటంటే సెక్యూరిటీ రిలేటెడ్గా AWS వాళ్ళు మనకి కొన్ని ఇస్తారనమాట. ఇక్కడికి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్లో మనది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సెక్యూరిటీ రిలేటెడ్గా. ఏంటి ఆ రెస్పాన్సిబిలిటీ అంటే కనుక ఈ ఇన్స్టెన్స్ చేస్తున్నప్పుడు దీనికి ఒక సెక్యూరిటీ గ్రూప్ని మనము అటాచ్ చేసాం. దీన్ని కొత్త ట్యాబ్లో ఓపెన్ చేద్దాం. ఇలాగా ఈ సెక్యూరిటీ గ్రూప్లో రూల్స్ ఉన్నాయి, ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ రూల్స్ అని చెప్పి ఉంటాయి. అంటే మన ఇన్స్టెన్స్ కావచ్చు, లేకపోతే అందులో ఉన్న వెబ్సైట్ని కావచ్చు, ఎవరు కనెక్ట్ అవ్వాలి, ఎవరు కనెక్ట్ అవ్వగలరు అని చెప్పేది సెక్యూరిటీ గ్రూప్స్ అనమాట. బేసిక్ సెక్యూరిటీ మనం లైనక్స్ మిషన్ తీసుకున్నాం కనుక SSH ద్వారా ఈ ఇన్స్టెన్స్ని కనెక్ట్ సెక్యూర్డ్ షెల్ ఓకే ద్వారా దీన్ని కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకోవడం వరకు AWS వాళ్ళు ఒక లెవెల్ ఆఫ్ సెక్యూరిటీని అటాచ్ చేసి మనకి ఇచ్చారు. బట్ ఇన్స్టెన్స్ని కనెక్ట్ అవ్వాము, ఆ తర్వాత అందులో ఉన్న వెబ్ అప్లికేషన్ని మనము ఎక్కడి నుంచైనా కనెక్ట్ అవ్వాలి అంటే HTML రిలేటెడ్గా మనము ఓపెన్ చేయాలి, ఆ పోర్ట్ అది ఓపెన్ చేయాలి, సెక్యూరిటీకి పర్మిషన్ ఇవ్వాలన్నమాట. దానికోసం ఏం చేస్తాము, HTTP ప్రోటోకాల్ ద్వారానే కదా మనకు వెబ్ పేజెస్ రెండర్ అయ్యేవి. ఓకే, తర్వాత దాన్ని ఎవరు ఎక్కడి నుంచి చేయొచ్చు, కావాలంటే నా ఒక్క పర్టికులర్ IP అడ్రస్ ఉన్న సిస్టమ్ నుంచే కనెక్ట్ అవ్వాలంటే MyIP తీసుకుంటాం. ఎనీవేర్ IPv4 అంటే ఎక్కడి నుంచి ఎవరైనా కనెక్ట్ అయిపోవచ్చు అనే దాని గురించి ప్రకారం అనమాట. లేదు కస్టమ్ అంటే ఒక పర్టికులర్ IP అడ్రస్ లాంటిది ఏదైనా మీరు సప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ చేయొచ్చు. నేను ఎనీవేర్ IPv4 అని చెప్పి ఇస్తున్నాను, ఇచ్చి సేవ్ రూల్స్ కొట్టేశాను, సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి జస్ట్ రిఫ్రెష్ చేయండి, నా వెబ్ అప్లికేషన్ వచ్చేసిందా ఇక్కడ. అంటే ఏం జరుగుతుంది, ఒక లెవెల్ అంటే మిడిల్ వేర్ అదంతా కూడా మనమే ఇన్స్టాల్ చేసుకున్నాం. లైక్ ఇక్కడ చూడండి, విర్చువలైజేషన్ వరకు AWS వాళ్ళు ఇస్తే మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ చూస్ చేసుకోవడం, దాంట్లో కావాల్సిన ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవడం, డేటాబేస్ ఏమైనా ఉంటే ఓకే, లేదు కనుక వదిలేయండి, స్టాటిక్ అప్లికేషన్ కదా మనం హోస్ట్ చేసింది అందుకని లేదు.
ఆ తర్వాత నేను ఒక సింపుల్ HTML అప్లికేషన్ అక్కడ హోస్ట్ చేశాను. మీరు ఎవరైనా సరే ఇప్పుడు కోర్స్ నేను అయిపోయిన తర్వాత డిలీట్ చేసేస్తానండి ఇన్స్టెన్స్ని, బట్ ఇది రన్నింగ్లో ఉన్నంతసేపు కూడా ఇదే IP అడ్రస్ ద్వారా మీరందరూ కూడా ఈ పర్టిక్యులర్ అప్లికేషన్, ఈ HTML పేజ్ ఏదైతే ఉందో ఇది మీరందరూ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఓపెన్గా అందరికీ వచ్చింది. అంటే ఇక్కడ సెక్యూరిటీ అనేది 2 లెవెల్, బేసిక్ సెక్యూరిటీ AWS వాళ్ళు ఇస్తే మన సెక్యూరిటీ లెవెల్ చేంజెస్ మనం చేసుకుని వర్క్ చేసుకుంటున్నాం. అంటే నేను ఇప్పుడు నాకు ఓకే ఇది ఎవరైనా ఎక్కడి నుంచైనా కనెక్ట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను కనుక ఇలాగా కస్టమర్ ఇచ్చి ఎనీవేర్ అనేది ఇచ్చుకుంటూ ఓపెన్ చేసేసాను దీన్ని. కాదు అనుకుంటే ఒక పర్టికులర్ IP అడ్రస్కి దీన్ని లిమిట్ చేయొచ్చు, లేకపోతే ఓన్లీ నా సిస్టమ్ నుంచి మాత్రమే కనెక్ట్ అయ్యేలాగా నేను సెటప్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అదే టైంలో HTTP మాత్రమే నేను ఓపెన్ చేశాను. అదే ఇందులో SSH కనుక నేను డిజేబుల్ చేస్తాను అనుకోండి, ఇక్కడ ఇది తీసేసాను అనుకోండి, మనం ఇక్కడ SSH ద్వారా ఇక్కడ కనెక్ట్ అవ్వలేము ఇక్కడ సిస్టమ్ని. ఓకే, అదే టైంలో నేను అందరికీ అన్ని రకాలుగా ఓపెన్ చేసేయాలనుకుంటే సింపుల్గా ఆల్ ట్రాఫిక్ పెట్టాను అనుకోండి, నా ఈ ఇన్స్టెన్స్లో ఏమైతే ఉన్నాయో, ఏమైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసి ఏదైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి తర్వాత ఏదైనా వెబ్ అప్లికేషన్స్ కానీ డేటాబేస్ కానీ ఏదైనా అక్కడ లాంచ్ చేశాను అంటే అన్నీ కూడా ఓపెన్గా అందరికీ కనెక్ట్ అయిపోతాయి. అలా కనెక్ట్ అవ్వాలా వద్దా అన్న డెసిషన్ తీసుకోవాల్సింది మనమే అనమాట. ఓకేనండి, దానికోసమే మనము ఈ IaaS ద్వారా వెళ్తూ ఉంటాం. కాకపోతే ఈ IaaS ద్వారా వెళ్తున్నప్పుడు ఒకే ఒక కండిషన్ ఏంటంటే మీకంటూ కొంత నాలెడ్జ్ ఉండాలి. మనము సర్వర్స్ని లాంచ్ చేసిన తర్వాత, ఆపరేటింగ్ సిస్టమ్ చూస్ చేసుకుని సర్వర్ లాంచ్ చేసిన తర్వాత ఆ సర్వర్ని ఎలా కనెక్ట్ అవ్వాలి, అందులో అప్లికేషన్ ఎలా హోస్ట్ చేయాలి, ఇలాంటి విషయాల మీద మీకంటూ కొంత అవగాహన ఉండి తీరాలన్నమాట. ఓకే, అంటే కంపారిటివ్లీ PaaS అండ్ SaaS ఇది కొంచెం తక్కువ ఎక్స్పెన్సెస్ తోటి అవుతుంది, బట్ ఏంటంటే మనకంటూ కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే IaaSకి వెళ్తూ ఉంటారు. ఓకేనండి, తర్వాత మనము SaaSకి వెళ్దాం, అంటే PaaSకి వెళ్దాం, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటంటేనండి, జనరల్గా మనం కంపేర్ చేసుకుంటే ఇందాక నేను చెప్పిన ఓపెన్ ప్లాట్స్, ఇట్లాంటి గేటెడ్ కమ్యూనిటీ, ఒక వెంచర్, ఇట్లాంటి దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ని, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనేది ఇట్ ఈస్ లైక్ పర్చేసింగ్ అన్ ఇండిపెండెంట్ హౌస్ ఇన్ ఏ గేటెడ్ కమ్యూనిటీ. ఒక గేటెడ్ కమ్యూనిటీలో మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్ని పర్చేస్ చేసుకోవడం లాంటిది అనమాట. అంటే ఏంటంటే మనము మీకు ఓపెన్ ప్లాట్ తీసుకున్నారనుకోండి, మీకంటూ కొంత అవగాహన ఉండాలి ఇల్లు కట్టడం మీద, లేకపోతే మోసపోతాం, చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాం. బిల్డర్ సరిగ్గా చేయకపోవచ్చు, వేరే ఏదైనా ప్రాబ్లం జనరేట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మీకు కొంతవరకు అవగాహన లేకపోయినా వీళ్ళే మనకి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్ గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళి కొనుక్కున్నారనుకోండి, మీకు ఇల్లు కట్టుకోవడం రాకపోయినా సరే ఆ ఇల్లు మీకు నచ్చిందంటే చక్కగా దానికి కావాల్సిన మనీ పే చేసి దాన్ని యూజ్ చేసుకోవచ్చు, హ్యాపీగా మీరు గృహప్రవేశం చేసుకుని అందులో ఉండొచ్చు. ఓకే, అంటే ఇల్లు కట్టడం మీద, దాంట్లో వాడే మెటీరియల్ మీద, లేకపోతే తీసుకోవాల్సిన పర్మిషన్స్ మీద, ఇలాంటి వాటి మీద మీకు అవగాహన లేకపోయినా పర్వాలేదు, మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి అంటే కంపారిటివ్లీ IaaS అంటే ఓపెన్ ప్లాట్ కొన్న దాంతో కంపేర్ చేస్తే ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఇండిపెండెంట్ హౌస్ కొనడం అనేది ఎక్స్పెన్సివ్, బట్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా ఆ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో, ఆ కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ, ఆ వెంచర్ వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకి ప్రొవైడ్ చేసేస్తూ ఉంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ PaaSలో, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో అనమాట. ఓకే, ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో ఏమవుతుందంటే ఇదే మనము AWS కానీ అదర్ క్లౌడ్తో కానీ కంపేర్ చేసుకుంటే ఈ నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, విజువలైజేషన్, ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్వేర్, రన్ టైమ్ ఇవన్నీ కూడా మనకి సర్వీస్ ప్రొవైడరే చేసేస్తూ ఉంటాడు. మనం ఓన్లీ మనకి ఏ అప్లికేషన్ కావాలి, దానికి ఏదైనా డేటాబేస్ ఉందా, ఇంతవరకు మాత్రమే మనము వరీ అవుతూ ఉంటాం. రిమైనింగ్ అంతా కూడా AWS వాడు లేకపోతే అదర్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళే చేసేస్తూ ఉంటారు. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఈజ్ ఎ క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్ దట్ డెలివర్స్ ప్లాట్ఫామ్ అండ్ ఎన్వైరన్మెంట్స్. మనకు కావాల్సిన ప్లాట్ఫామ్ అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసి సెటప్ చేసి ఇచ్చేస్తారు. యూజర్ కెన్ సింప్లీ సెలెక్ట్ ద రిక్వైర్డ్ ప్లాట్ఫామ్ అండ్ వర్క్. ద డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ పార్ట్ ఈస్ వెరీ ఈజీ టు ద యూజర్స్. హియర్ ద సర్వీస్ ప్రొవైడర్ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హార్డ్వేర్, నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ. ఓకే, అంటే ఇక్కడ అప్ టు ఏ లెవెల్ అని ఇక్కడ కూడా ఎందుకు పెట్టాను అంటే ఇక్కడ కూడా మీకు కనుక నాలెడ్జ్ ఉంటే సర్వీస్లో ఇక్కడ సెక్యూరిటీ చేంజెస్ అనేది చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చే బేసిక్ సెటప్ తోటి వెళ్ళిపోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. అలాగే మనకి AWSలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ PaaS ఏంటంటే ఎలాస్టిక్ బీన్ స్టాక్ అని చెప్పి ఒక సర్వీస్ ఉంది. అది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. దాంట్లో మనము ఎలా వర్క్ చేస్తామో అన్నది ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి AWS మేనేజ్మెంట్ కన్సోల్లోకి వెళ్దాం. AWS ఈ సర్వర్ని ఒకసేపు వదిలేయండి. ఓకే, ఈ IP అడ్రస్లో అది రన్ అవుతూ ఉంటుంది. దాని సంగతి కొంచెం సేపు వదిలేస్తే మనము ఎలాస్టిక్ బీన్ స్టాక్లోకి వెళ్దాం. ఇక్కడ చూసారా ఎలాస్టిక్ బీన్ స్టాక్ కాలుస్తే ఇక్కడ కూడా మీరు ఎలాస్టిక్ బీన్ స్టాక్ అని పెట్టుకున్నారంటే అక్కడికి వెళ్ళొచ్చు. అయితే ఇంతకు ముందు నేను చెప్పాను చూసారా ఇప్పుడు నేను ముంబై రీజియన్ ఎందుకు తీసుకున్నాను అని చెప్పి, బేసిక్గా నేను ఉండేది హైదరాబాద్ అయినా ముంబై రీజియన్ తీసుకున్నాను. దీనికి కారణం ఏంటంటే ఆ హైదరాబాద్ రీజియన్ రీసెంట్గా లాంచ్ అయింది. ఇక్కడ ఇంకా మనకి ఎలాస్టిక్ బీన్ స్టాక్ సర్వీసెస్ ఈ రీజియన్లో అవైలబుల్ అయితే కావట్లేదు, అందుకోసం అనమాట. ఓకే, సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, దీనికి నేను ఏం చెప్తానంటే CCIT వెబ్ అని చెప్పి నేమ్ పెడతా. చేసిన తర్వాత ఇంకా నేను ఏమి చేంజెస్ చేయట్లేదండి. డొమైన్ ఇవ్వడం కానీ, ఎన్వైరన్మెంట్కి సెపరేట్ నేమ్ ఇవ్వడం కానీ, అప్లికేషన్ నేమ్ ఇస్తున్నాను అంతే. చేసిన తర్వాత నేను ఒక్కటే ఏం చేస్తానంటే ఏ ప్లాట్ఫామ్ టామ్ క్యాట్లో ఇక్కడ ఎక్కడైనా చేయొచ్చు, మనం దేంట్లో అయినా చేసుకోవచ్చు. టామ్ క్యాట్లో నేను అపాచీ టామ్ క్యాట్లో వెబ్ సర్వర్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. అలాగే నా దగ్గర ఉన్న అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ వెబ్ అప్లికేషన్ హోస్ట్ చేయాలంటే ఇంతకు ముందర మీరు చూశారు కదా, నేను ఇక్కడ index.html అనేది పెట్టాను. ఓకే, ఈ index.html దీన్ని ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక జిప్ ఫార్మేటెడ్గా ఇక్కడ అప్లోడ్ చేయాలి. దీన్ని జిప్ చేసి ఉంచాను నేను, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, దానికోసం లోకల్ ఫైల్ చూస్ ఫైల్, తర్వాత ఇట్ ఈజ్ ఇన్ ద డెస్క్టాప్. ఈ డెస్క్టాప్లో index.zip చూస్ చేసుకున్నాను నేను. తర్వాత ఇంకేమీ మార్చనండి నేను, జస్ట్ వెర్షన్ నేమ్ ఇవ్వాలి, వెర్షన్ నెంబర్, నెక్స్ట్. ఓకే, తర్వాత ఇన్స్టెన్స్ ప్రొఫైల్లో ఒక రోల్ సెలెక్ట్ చేయాలి. ఆ రోల్లో ఉండాల్సిన పర్మిషన్స్ ఏంటన్నవి AWS వాళ్ళే ఇక్కడ మనకి ఇచ్చేస్తారు. ఆ పర్మిషన్స్ని సెలెక్ట్ చేసుకుని మనము రోల్ చేసుకోవాలి, రోల్ క్రియేట్ చేసుకోవాలి. ఆ రోల్ నేను ఆల్రెడీ ఇక్కడ చూస్ చేసుకుని ఉంచుకున్నాను. ఓకే, ఆ రోల్ అంటే ఏంటి అన్నది మీకు IAM గురించి చెప్పినప్పుడు నా వీడియోస్లో చెప్పాను, అక్కడ చూడండి. ఓకే, ఇక్కడ ఏంటి ఉంటుందంటే మీరు రోల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత EC2కి రోల్ సెలెక్ట్ చేసుకుంటారు. ట్రస్టెడ్ ఎంటిటీ అక్కడ EC2లో కావాలంటే మళ్ళీ ఇక్కడ చూపిస్తాను చూడండి. IAMలోకి వెళ్ళి, ఓకే, IAMలోకి వెళ్ళి సింపుల్గా ఒక రోల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రోల్, క్రియేట్ రూల్, ట్రస్టెడ్ ఎంటిటీ ఎవరి కోసం అంటే EC2 కోసం చేస్తున్నారు మీరు. నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ పర్మిషన్స్ అటాచ్ చేయాలి. ఈ పర్మిషన్స్ ఏమి ఇవ్వాలి అన్నది కూడా మనకి వీళ్ళే చెప్పేస్తారు. AWS ఎలాస్టిక్ బీన్ స్టాక్ వెబ్ టైర్ అని చెప్పి అనమాట. ఇక్కడ సెర్చ్ చేయండి, ఇది ఉంటుంది. చేసిన తర్వాత నెక్స్ట్ అని కొట్టి దానికి ఒక నేమ్ ఇచ్చేసి క్రియేట్ రోల్ అని కొడితే రోల్ క్రియేట్ అయిపోతుంది. అలా నేను క్రియేట్ చేసిన రోలే ఇదనమాట, EC2 ఫర్ EB అని చెప్పి. తర్వాత నెక్స్ట్, ఇక్కడ ఏ విధమైన చేంజెస్ మీరు చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్, 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 సబ్మిట్ అయిపోయింది, అంతే. ఇది ఏం జరుగుతుందంటేనండి ఒక ఫ్యూ మినిట్స్ అయితే టైం పడుతుంది మనకి ఇది అవైలబుల్ కావడానికి. మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే మీరు ఎలాస్టిక్ బీన్ స్టాక్ యూజ్ చేశారంటే బ్యాక్ ఎండ్లో క్లౌడ్ ఫార్మేషన్ రన్ అవుతుంది. ఓకే, మీకు ఒకటి స్టాక్ ఒకటికి జనరేట్ అవుతుంది, క్లౌడ్ ఫార్మేషన్ రన్ అయ్యి మీకు ఇంకొకటి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి, ఈ ఎలాస్టిక్ బీన్ స్టాక్ ద్వారా మీరు ఇంతకు ముందర మనం హోస్ట్ చేసిన వెబ్ అప్లికేషన్ని మీరు క్లౌడ్లో హోస్ట్ చేస్తున్నారు. కాకపోతే బ్యాక్ ఎండ్లో క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా ఇక్కడ కూడా ఒక ఇన్స్టెన్స్ అనేది జనరేట్ అవుతుంది. మనం ఒక ఫ్యూ మినిట్స్ వెయిట్ చేస్తే ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ కూడా మన ఇదిగో పెండింగ్ స్టేటస్లోకి వచ్చింది చూసారా, CCIT వెబ్ ఎన్వైరన్మెంట్ అనే పేరుతోటి మనకు ఒక ఇన్స్టెన్స్ జనరేట్ అయింది. ఇది మనకి ఎంతసేపు పడుతుందంటే ఒక 3 to 4 మినిట్స్ అయితే కంప్లీట్గా అవైలబుల్ కావడానికి మనకి టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఈ ఇన్స్టెన్స్లో మీరు ఏ విధమైన లైనెక్స్ నాలెడ్జ్ మీకు అవసరం లేదు. మనం టామ్ క్యాట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా లైనెక్స్ మిషన్ ఇక్కడ జనరేట్ అయిపోయింది మనకి. ఓకే, తర్వాత మీరు ఏ విధమైన ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఏ విధమైన కమాండ్స్ రన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఆ నాలెడ్జ్ లేకపోయినా సింపుల్గా మీరు ఒక వెబ్ అప్లికేషన్ అనే దాన్ని ఇక్కడ హోస్ట్ చేసేసుకోగలుగుతారనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం టైం, ఫస్ట్ స్టెప్లో ఇది ఒక 3 to 4 మినిట్స్ అయితే టైం పడుతుంది. దిస్ ఈజ్ ద డొమైన్, అంటే మీ ఎండ్ పాయింట్ ఇదే అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది మీకు అవైలబుల్ అయిపోతుంది. మీరు ఇందాక అంటే ఇంతకు ముందర నేను చెప్పాను చూసారా, ఇది కొంచెం టైం పడుతుంది, ఇది పెండింగ్ స్టేటస్లో ఉంది కదా, దీని స్టేటస్ చేంజ్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది, మనం వెయిట్ చేయాలి. కాకపోతే ఏంటంటే మీకు నాలెడ్జ్ లేదు, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో తెలీదు,
లేకపోతే ఒక ఇన్స్టెన్స్ జనరేట్ చేయడానికి సెక్యూరిటీ సెటప్స్, నెట్వర్కింగ్, విపిసి అనే సర్వీస్ ద్వారా నెట్వర్కింగ్ సెటప్ చేసుకుంటాం. ఆ నాలెడ్జ్ మీకు లేదు. ఇలా ఏది లేకపోయినా సరే మీరు ఏడబ్ల్యూఎస్లో మీ వెబ్ అప్లికేషన్ అనే దాన్ని హ్యాపీగా హోస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? దానికోసమే ఈ ఎలాస్టిక్ బీన్ స్టాక్ అనేది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ మోడల్ కింద మనకి అవైలబుల్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనండి? కొంచెం వెయిట్ అయితే చేయాలి, తప్పదు. ఇదిగో చూసారు అవైలబుల్ అయిపోయిందా? ఇది ఇందులో ఇంతకుముందు నేను రన్ చేసినట్లుగా లైనక్స్ హోస్ట్ చేసి సూడో యూజర్కి స్విచ్ అయ్యి అందులో విమ్ ఎడిటర్ ద్వారా ఎడిట్ చేసి అందులో నా కంటెంట్ పేస్ట్ చేసి ఇలాంటి పనులు ఏమైనా నేను చేశానా? ఏమీ చేయలే. సింపుల్గా నేను ఏం చేశాను, నాకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అనేది అక్కడ నేను చూస్ చేసుకున్నాను అంతే. చూస్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ వేరు, రన్ టైం, ఇక్కడ వరకు మొత్తం అంతా కూడా వీళ్ళే టేక్ కేర్ చేస్తారు. నేను జస్ట్ నా అప్లికేషన్ని అప్లోడ్ చేశాను. దాని రిలేటెడ్ ఏమైనా డేటా ఉంటే కూడా మనం చూస్ చేసుకోవాలి. అదేం లేదు కనుక స్టాటిక్ వెబ్సైట్ కనుక సింపుల్గా సరిపోయింది. ఈ అప్లికేషన్ అనే దాన్ని నేను చూస్ చేసుకుని వర్క్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు ఇదే ఎండ్ పాయింట్ ద్వారా మీరందరూ కూడా ఇన్కేస్ నేను ఈ ఎన్వైరన్మెంట్ని డిలీట్ చేయకుండా ఉంచితే కనుక ఈ ఎండ్ పాయింట్ ద్వారా మీరందరూ కూడా ఈ వెబ్సైట్ని చూడొచ్చు అనమాట. కాకపోతే నేను డిలీట్ చేసేస్తాను అనుకోండి, అదొక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇన్స్టెన్స్ అయినా లేకపోతే ఇప్పుడు ఎలాస్టిక్ బీన్ స్టాక్ ద్వారా వచ్చిందైనా సరే మనకి దీని ద్వారానే రన్ అయిపోతాయి అనమాట. అంటే నేను అయిపోయిన తర్వాత డిలీట్ చేసేస్తాను. ఇదేమో ఎలాస్టిక్ బీన్ స్టాక్ ద్వారా వస్తుంది. ఇది మాత్రం కంప్లీట్గా నా చేతులతో నేను జనరేట్ చేశాను మొత్తం అంతా కూడా. ఇందులో స్టెప్ బై స్టెప్ నేను చేసుకుంటూ వెళ్ళాను. అందుకని ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకే ఏడబ్ల్యూఎస్ ఆర్ క్లౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. రిమైనింగ్ అంతా కూడా ఈ క్లౌడ్ ఈ పాస్లో ప్లాట్ఫామ్లోకి వస్తే జస్ట్ అప్లికేషన్ అప్లోడ్ చేయడం వరకే నా రెస్పాన్సిబిలిటీ. మిగిలిందంతా కూడా ఎవరైతే ప్రొవైడర్ గారు ఉన్నాడో వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఓకేనండి? తర్వాత పాస్ తర్వాత మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే సాస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఈ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనేది ఏంటంటేనండి, ఇట్ ఈస్ లైక్ ఎ పర్చేసింగ్ ఫ్లాట్ ఇన్ ఎన్ అపార్ట్మెంట్ లొకేటెడ్ ఇన్ ఎ గేటెడ్ కమ్యూనిటీ. మనకి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఒక సింపుల్గా ఒక ఫ్లాట్ పర్చేస్ చేయడం లాంటిది. ఓకే, ఇక్కడ ఫ్లాట్ పర్చేస్ చేస్తే ఏమవుతుంది, కంప్లీట్గా మీరు ఎక్కడ కూడా డబ్బుల విషయం తప్ప ఇంకెక్కడ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒక మంచి అందమైన ఫ్లాట్ మీ చేతిలోకి వచ్చేస్తుంది. బట్ అక్కడ ఏంటంటే లిమిటేషన్స్ అప్లై. మీరు ఆ గోడలు 4 వైపులా ఉన్న గోడలు అన్నీ ఇల్లంతా మీదే, కానీ దేన్ని కూడా మీరు ఒక లిమిట్కి మించి మార్చలేరు. సో పాస్లో ఏమవుతుంది, ఇండిపెండెంట్ హౌస్ మీరు కొనుక్కున్నారు, దాన్ని ఏమైనా ఎక్స్టెండ్ చేయాలనుకున్నారు, పైన ఇంకొక ఫ్లోర్ వేయాలనుకున్నారు, రిక్వైర్డ్ పర్మిషన్స్ అన్నీ ఉంటే మీరు ఫ్లోర్ వేసేసుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అపార్ట్మెంట్ మీరు దాంట్లో ఉండడం తప్ప అంతకు మించి మీరు అందులో ఏ విధమైన స్ట్రక్చర్ రిలేటెడ్ ఏ విధమైన చేంజెస్ చేయలేరు. గోడకు ఒక మేకు కూడా కొట్టలేరు. కొట్టారంటే పక్కింటోడు వచ్చి గోల పెడతాడు. ఓకే, అందుకని చెప్పి మీకు అక్కడ పర్మిషన్స్ ఉండవు. కాకపోతే ఏంటంటే అన్ని విషయాలు, దానికి ఉండే కలర్సు, దాంట్లో ఉండే లోపల ఉండే ఇంటీరియర్ అంతా కూడా మీకు ఆ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేసేస్తారు. అంటే ఆ అపార్ట్మెంట్ కట్టించిన వాళ్ళు, ఆ వెంచర్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే సెట్ చేసి ఇచ్చేస్తారు. మీరు హ్యాపీగా అందులో ఉండొచ్చు. లిఫ్ట్లు అన్నీ ఉంటాయి. ఓకే, జస్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేసేస్తూ ఉంటారు, అందులో ఉంటారు. వన్స్ పర్చేస్ చేసిన తర్వాత మంత్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటూ ఉంటాయి. అలాగే సాస్ కూడా అంతేనండి. మొత్తం అంతా కూడా సర్వీస్ ప్రొవైడర్ రెస్పాన్సిబిలిటీ ఇంక్లూడింగ్ అప్లికేషన్స్. కాకపోతే ఇంకొకటి ఏంటంటేనండి, ఇందులో మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సాస్ అంటే మనం రకరకాల సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ జీమెయిల్, లేకపోతే ఇప్పుడు మనము జూమ్లో కనెక్ట్ అయ్యి వీడియో కాల్స్ అవి చేసుకుంటూ ఉంటాము. ఓకే, ఇలాంటివన్నీ కూడా సాస్కి ఎగ్జాంపుల్సే. ఆ సాస్లో ఏమవుతూ ఉంటుంది, ఇప్పుడు సపోజ్ జీమెయిల్ ఉందండి. జీమెయిల్ దేనికి యూజ్ చేస్తాం, కమ్యూనికేషన్ చేయడం కోసం. మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే ఎవరో మీ కస్టమర్సో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ఈమెయిల్ అనే సర్వీస్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆ ఈమెయిల్ అనే సర్వీస్ని గూగుల్ వాడు జీమెయిల్ అనే పేరుతోటి మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము, జస్ట్ సింపుల్గా ఆ దాంట్లో రిజిస్టర్ అయ్యి, అంటే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆ ఈమెయిల్ సర్వీసెస్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. అయితే అక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఏడబ్ల్యూఎస్ వాళ్ళు గూగుల్ వాడు చెప్పిన విత్ ఇన్ దట్ కండిషన్స్ మాత్రమే మనము సాస్ని యూజ్ చేసుకోగలుగుతాం. అంటే ఆ ఈమెయిల్ సర్వీస్ని యూజ్ చేసుకుంటాం. అది దాటి మనం వెళ్ళలేం. అంటే ఇప్పుడు మెయిల్లో మీరు ఒక ఫైల్ అటాచ్ చేసి పంపించాలండి. డిఫాల్ట్ సైజ్ ఎంత ఉంటుంది, 20 MB ఏదో ఉంది. అది దాటితే మెయిల్లో అటాచ్ చేయలేరు. మళ్ళీ గూగుల్ డ్రైవ్లో పెట్టుకుని ఆ లింక్ షేర్ చేసుకోవాలి మీరు, అది వేరే విషయం. బట్ మీరు సైజ్ అనేది ఒక 120 MB మ్యాక్సిమం ఫైల్ సపోర్ట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
అంతకు మించి మీరు ఏదైనా పెద్ద ఫైల్స్ అటాచ్ చేయాలి అంటే కుదరదు. ఓకే, అదే మీ ఓన్ మెయిల్ ఐడి మెయిల్ కనుక మీరు క్రియేట్ చేసుకున్నారనుకోండి, అందులో ఉండే లిమిటేషన్స్ అన్ని ఓవర్కమ్ చేసుకుంటూ మీరు కావాల్సిన సైజెస్ ఆఫ్ ఫైల్స్ అప్లికేషన్ అక్కడ అటాచ్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే అక్కడ మీకు మీ ఓన్గా మీరు ఈమెయిల్ అనేది ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అంటే మీకు సాఫ్ట్వేర్ మీద నాలెడ్జ్ ఉండాలి, నెట్వర్కింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి, అలాగే సర్వర్స్ ఇట్లాంటి వాటి అన్నింటి మీద నాలెడ్జ్ ఉండాలి. బట్ సింపుల్గా ఎగ్జిస్టింగ్ దాన్ని యూస్ చేసుకుంటున్నాం మనం, ఈమెయిల్ సర్వీస్ ఫ్రమ్ గూగుల్, ఏంటది జీమెయిల్, దాన్ని వాడుకుంటుంటే మనకి ఏమీ అవసరం లేదు. కాకపోతే వాడు చెప్పిన కండిషన్స్ని మాత్రం మనం ఫాలో అవ్వాలి. అదే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనమాట. అంటే ఇదే మనము మీటింగ్స్ కోసం జూమ్ యూస్ చేస్తూ ఉంటాం. జూమ్ కాల్స్లో మనం ఏం చేస్తున్నాము, వాళ్ళు చెప్పే కండిషన్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ, అంటే యూజర్స్ని ఎవరెవరు కావాలి ఇవన్నీ కూడా మనకి వాడు కండిషన్స్ చెప్తాడు, మీరు ఈ విధంగా వాడుకోండి, మీరు కావాల్సిన యూజర్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరి లిస్ట్ ఇస్తే అక్కడికి నేను రిస్ట్రిక్షన్స్ కూడా పెడతాను, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కాకపోతే అది దాటి కనుక మీరు వెళ్ళాలి, ఇంకా మీ ఓన్గా ఏమైనా కస్టమైజేషన్స్ చేసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర లేకపోతే సర్వీస్ ప్రొవైడ్ చేసే లిమిటేషన్ దాటి మీకు ఏమైనా కావాలంటే చేసుకోలేం. అదే మన ఓన్ సాఫ్ట్వేర్ జూమ్ లాంటిది మనం డెవలప్ చేసుకుని మనం ఇంటర్నల్ రిక్వైర్మెంట్స్ కోసం వాడుకుంటున్నాం అనుకోండి, మనకి కావాల్సినట్టుగా మనకి శక్తి ఉంటే నాలెడ్జ్ ఉంటే మన ఇష్టం వచ్చినట్లుగా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదే SaaS అనేది. Software as a service is a cloud computing model that delivers applications and services over the internet. Instead of installing and maintaining the software, we can simply access it via the internet, freeing ourselves from the complex software and hardware management. Okay, here the service provider will take the responsibility of all the infra, platform and software. ఓకే, అంతా కూడా సర్వీస్ ప్రొవైడరే టేక్ కేర్ చేస్తాడు, మనం జస్ట్ సింపుల్గా దాన్ని వాడుకోవడమే. AWSలోనండి SaaSకి ఎగ్జాక్ట్ 100% సెట్ అయ్యే సర్వీసెస్ ఏమి మనకి కనబడవు. కాకపోతే ఏంటంటే రికగ్నిషన్ ఇలాంటి కొన్ని సర్వీసెస్ని మనము SaaSకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను మీకు రికగ్నిషన్లో ఏమి చేసి చూపించట్లేదు, ఇది ఇక్కడితో ఆపుతున్నాను, ఎందుకంటే అది నాకు మరీ అంత బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఏమి అనిపించదు. కాకపోతే కొన్ని డాక్యుమెంటేషన్స్లో చూస్తే రికగ్నిషన్ ఇలాంటి వాటిని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అని చెప్తారు. కాకపోతే AWS వాళ్ళ డాక్యుమెంటేషన్లో SaaSకి మీ సర్వీసెస్లో ఉండే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ రికగ్నిషన్ ఇది అన్నది ChatGPTలో అక్కడ చూపిస్తుంది, కానీ AWS వాళ్ళ డాక్యుమెంటేషన్లో వాళ్ళు ఏం చెప్తారంటే మా సర్వీసెస్ యూజ్ చేసుకుని మీరు SaaS అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవచ్చు, మా EC2 ఇన్స్టెన్స్లో మీరు మీ ఓన్గా ఈమెయిల్ లాంటి సర్వీసెస్ ఏమైనా మీకు శక్తి ఉంటే డెవలప్ చేసుకుని అక్కడ హోస్ట్ చేసుకుని మీ సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రొవైడ్ చేసుకోవచ్చు అని చెప్తారు తప్ప ఇది పర్టికులర్ SaaS రిలేటెడ్ అని చెప్పైతే వాళ్ళు మనకి చెప్పట్లేదు. కనుక నేను ఇంతకు మించి ఇందులో వెళ్ళట్లేదు, ఇక్కడితో ఆపుతున్నా. సో ఇవన్నీ అనమాట సర్వీస్ బేస్డ్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అని చెప్పి 3 రకాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనండి, తర్వాత మనకి డిప్లాయ్మెంట్ బేస్డ్ ఉన్నాయి, అది మరొక వీడియోలో మనం చూద్దాం. ఓకే, ఈ డిప్లాయ్మెంట్ బేస్డ్ అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ అని చెప్పి ఉంటాయి. వీటిల్లో మనం ఇంతకు ముందర ఇక్కడ మాట్లాడుకుంటున్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఇవి ఉన్నాయి చూసారా, వీటిలో ఏదైనా కానివ్వండి వీటిని ఏ విధంగా ఎండ్ యూజర్కి షేర్ చేస్తున్నారు. సపోజ్ మీరు పాస్ట్ చూస్ చేసుకుని ఏదో అప్లికేషన్ డెవలప్ చేశారు, ఎండ్ యూజర్కి అది పబ్లిక్గా ఉండాలా, ప్రైవేట్గా ఉండాలా, హైబ్రిడ్ మోడల్లో వాళ్ళ సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలా, ఇవన్నీ చెప్పేదే డిప్లాయ్మెంట్ బేస్డ్ అనమాట. దాని గురించి మనము మరొకసారి మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మళ్ళీ ఒక రిక్వెస్ట్ అండి, అందరూ కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది కూడా క్లిక్ చేయండి. ఓకే, మీ అందరూ ఎక్కువ మంది ఎంతమంది సబ్స్క్రైబ్ అయితే మనకు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.